సాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రుమైన సోపు చూడు అత్తరు సంగు చూడు అత్తొక్కిన దారి చూడు దిష్టై తాకు దాడి బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరు చూడు సాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కర మీదెరుపు చూడు టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. ఎలా ఉన్నారు అందరూ కూడా? బ్రాండ్ న్యూ ఎపిసోడ్ తో కాజల్ ఇంకా చైతు వచ్చారు మీ అందరితో బోల్డ్ అంతా టైం పాస్ చేయడానికి, బోల్డ్ అంతా టైం పాస్ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి. సో బ్లాక్ అండ్ బ్లాక్ లో చైతు వచ్చాడు అండ్ బ్లాక్ అండ్ పులి ఆడపులి శివంగి టైప్ లో నేను వచ్చేసాను అని సకోషా నుంచి డిజైన్ చేసిన మంచి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కి బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయి మరి కాజల్ ఇంకా చైతు ఇవాళ ఏం చెప్పి మస్తు టైం పాస్ చేయబోతున్నారు, ఏం మాట్లాడుతూ మీకు టైం పాస్ అయిపోతున్నారు అంటే కాజల్ అంటే ఏంటి, ఏంటంటే కాజల్ అని మాట్లాడుతుంటాం చూడండి. కవరింగ్ అంటే కాజల్, కాజల్ అంటే కవరింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా, దాని గురించి మాట్లాడుతాం. ఇవాళ స్పెషల్ గా ఇవాళ నేను ఒక పాయింట్ ప్రూవ్ చేసుకోవాలి. ఆ పాయింట్ ఏంటో నేను షో ఎండ్ అయ్యే లోపు ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇస్తాను. అసలు కవరింగ్ కాజల్ ఎవరు, బెస్ట్ కవరింగ్ మాస్టర్ ఎవరు అనేది ఇవాళ తేలుతుంది షోలో. అండ్ మీరు కూడా బాగా కవరింగ్ చేసేటట్టయితే మాతో కనెక్ట్ అయిపోవడానికి మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి, మేము రిప్లైలు ఇస్తాము, లైక్లు కూడా కొడతాము. ఎగ్జాక్ట్లీ ఇవాళ మస్తు టైం పాస్ లో కవరింగ్ చేసే సిచ్యువేషన్స్ గురించి మనం మాట్లాడబోతున్నాము. ఎందుకంటే చాలా మంది కూడా బోల్డ్ అనే సిచ్యువేషన్స్ లో కవరింగ్ చేస్తూ ఉంటారు. అది ఆఫీస్ లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట ఎక్కడైనా కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ దగ్గర కావచ్చు, బాయ్ ఫ్రెండ్ దగ్గర కావచ్చు, కవరింగ్ చేస్తూ ఉంటారు. దొరికిపోతే ఎక్కడ బుక్ అయిపోతామా అని చెప్పేసి దాన్ని మళ్ళీ కవరింగ్ చేయడానికి ఇంకో కవరింగ్ చేస్తారు, ఇంకో కవరింగ్ చేస్తూ ఉంటారు. మనం మాట్లాడుతుంది వచ్చేసి లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ ని ఎలా కవర్ చేసుకుంటారు అని చెప్పేసి. కవరింగ్ బాగా చేసేది ఎవరు? కాజల్ 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 కవరింగ్ కాజల్ అని నాకు టైటిల్ కూడా ఇచ్చేసాడు చైతు. కానీ నాకన్నా బాగా కవరింగ్ చేసేది చైతు. ఎందుకంటే నేను ఎన్ని ఎపిసోడ్స్ లో ఎన్ని క్వశ్చన్స్ అడిగాను, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఏదో పెద్ద ఆన్సర్, రైట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు, ఎంత కవరింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఫైనల్ గా పులిహార పులిహార అయిపోయింది, సాంబార్ సాంబార్ అయిపోతుంది, దద్దోజనం కూడా అయిపోతుంది. చైతు నేను ఇచ్చే టాస్క్ అన్ని కూడా చేస్తున్నాడు. అండ్ ఇవాళ కూడా రెడీ అయిపోచేతు టాస్క్ చేయడానికి. నేను ఈ రోజు కాజల్ అడిగే క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇచ్చి కాజల్ కి టాస్క్ ఇవ్వబోతున్నానా, లేకపోతే ఆన్సర్ చెప్పకుండా టాస్క్ నేనే తీసుకుంటున్నానా మీరు చూస్తున్నట్టు తెలిసింది. ఇంతకీ క్వశ్చన్ ఏంటో కనుక్కుందాం. క్వశ్చన్ ఏంటి మేడం గారు? అడుగుతా చైతు, కానీ దానికి అసలు పనిష్మెంట్ ఏంటి, టాస్క్ ఏంటి, అది ఫైనల్ చేసుకుందాం కదా. టాస్క్ నేను ఒకవేళ గెలిస్తే కాజల్ కి గుండు కొట్టిస్తా. మీ అందరికి కాజల్ గుండెలో ఎలా ఉంటుందో చూపించబోతున్నాయి. అంటే డిసైడ్ అయిపోయాడు చైతు, ఇవాళ టాస్క్ లో కాజల్ విన్ అవుతుంది, నేనే ఓడిపోబోతున్నాను, అంటే చైతునే ఓడిపోబోతున్నాడు అని. అవును, లేకపోతే గుండు కొట్టించడం హైలీ ఇంపాసిబుల్. అది ఐ మీన్ టు సే గుండు కొట్టించడం అంటే కాజల్ గుండులో ఎలా కనిపిస్తుందో చూపిస్తా అని చెప్పిన. నేను నీకు విగ్గు పెట్టచ్చు, లేకపోతే ఏమన్నా చేయొచ్చు. టాస్క్ ఇస్ మైన్. ఓకే, నేను ఇస్తాను నీకు టాస్క్. సరే, నేను కనుక గెలిస్తే ఖచ్చితంగా నేను గెలుస్తాను, అది వేరే విషయం అనుకోండి. మరి నేను గెలిస్తే చేతికి ఏం చేస్తాను తెలుసా? 2 పిలకలు వేస్తాను. రెడీయా? ఎక్కడ? గుండు ఇంకెక్కడేస్తారు పిలకలు చైతు? ఇంకెక్కడేస్తారు నాన్న పిలకలా? ఎక్కడ జుట్టుంటే అక్కడ వేస్తారు. నాకు ఇక్కడ ఉంది అంటే ఎక్కడ అంటే ఇక్కడేస్తావా, ఇక్కడేస్తావా, ఇక్కడేస్తావా వెనక? బికాస్ పిలకలు అంటే మోస్ట్లీ అబ్బాయిలు వెనకేసుకుంటారు కదా, ఆ ఉద్దేశంతో అడిగాను. స్టైల్ అవుతుంది, ముందేస్తేనే టాస్క్ అవుతుంది. సో నీకు ముందే వేస్తాను. బా ఏం చెప్పా కాజల్, వెనకేస్తే స్టైల్ అవుతుంది, ముందేస్తే టాస్క్ అవుతుంది. వేసుకోండి చెప్పట్లు. దాట్ వాజ్ ఆర్ కవరింగ్ కాజల్. మర్చిపోమాకండి, కవరింగ్ అనేది మైండ్ లోనే పెట్టుకోండి. బికాస్ ఇవాళ మనం కవరింగ్ గురించే మాట్లాడుతున్నాం. ఇంతకీ క్వశ్చన్ ఏంటి మేడం? క్వశ్చన్ చెప్తాను అండ్ చైతు దానికి ఎట్లాంటి కవరింగ్ ఇస్తాడో చూస్తూ ఉండండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ తెలియకపోయినా ఆన్సర్ తెలిసినట్టు బిల్డప్ ఇస్తాడు. సరే, ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, వరల్డ్ లో చాలా పెద్ద పాము, అది మోస్ట్ డేంజరస్ పాము అన్నమాట. అండ్ ఈ పాము సెకండ్ కి 0.5 సెంటీమీటర్స్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇది పెరుగుతూ ఉన్న కొద్దీ అట్లా పెరుగుతూ ఉంటుంది కదా, దాని హెడ్ వచ్చేసి దాని బాడీకి ఏ పార్ట్ లో తగిలినా అది చచ్చిపోతుంది. ఏంటా పాము? చాలా సింపుల్, కొంచెం ఫన్నీగా కూడా ఆలోచించండి. మీకు తెలిస్తే కనుక మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ ఆన్సర్స్ ని పోస్ట్ చేయండి. అలాగే ఆ ఆన్సర్ ఏంటి చైతు చెప్పబోతున్నాడా, చెప్పలేకపోతున్నాడా, ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు చూస్తుండాలి మస్తు టైం పాస్. బై ద వే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ నుంచి ఇవాళ మన ఎపిసోడ్ లో కొంతమంది కాల్ చేయబోతున్నాం. ముందుగా ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే అవంతిక. హాయ్ అవంతి. హాయ్, దిస్ ఇస్ మస్త్ టైం పాస్. వెల్కమ్ టు
మస్త్ ఇంకా ఆన్ ఈటీవీ ప్లే మీరు మాట్లాడుతున్నారు అవంతితో అండ్ టుడే టాపిక్ ఇస్ కవరింగ్ రైట్. నువ్వు సూపర్ అబ్బా, చాలా తోపు అసలు. నువ్వు మస్తు టైం పాస్ కి ఆర్జే విజే ఏది అవ్వడానికి ఎంజే డీజే అన్ని అవ్వడానికి. చూసారా ఇప్పుడు కూడా ఎంత అందంగా కవర్ చేసింది చూసారా, ఆర్జే ఎంజే డీజే చెప్పింది. ఏం చెప్పాలో తెలియక అవంతి అంటే టాపిక్ కవరింగ్ కదా చైతు కదా, టాపిక్ రిలేట్ అవ్వడానికి నేను కావాలని అలా చెప్పాను. యా థ్యాంక్ యూ పాయింట్ మళ్ళీ కవరింగ్ చేసుకుంది కాజల్. బాగున్నావు అవంతి, నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? యా ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. విజయవాడ అంటే విజయవాడ కాదు, విజయవాడ పక్కన నందిగామ. అదే విజయవాడ ఆ సరౌండింగ్స్ అంటే చాలవ్వా, మాలాగా నీలాగా రాక్స్ కదా. ఎస్ విజయవాడ రాక్స్. మేమిద్దరం విజయవాడ నుంచి మా బ్లడ్ లో ఉన్నట్టే నీ బ్లడ్ లో కూడా ఉంది. అందుకే స్టార్టింగ్ ఈటీవీ ప్లస్ మస్తు టైం పా చైతు కాజల్ హడావి చేసావు. సీరియస్లీ ఏం చేస్తుంటావు? నేను యాక్చువల్లీ ఎంబీఏ కంప్లీట్ జాబ్ చేశాను, బట్ ప్రజెంట్ సర్చింగ్ ఫర్ హబ్బీ ఇంట్లో ఉన్నాను ప్రస్తుతం. అచ్చా ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. యో మీకు మంచి హబ్బీ దొరకాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్. జాబ్ సెర్చ్ చేసుకుంటే హబ్బీ కోరుకోవాలి యాక్చువల్లీ చైతు. ఎంబీఏ చేశాను, జాబ్ చేశాను, మానేసి ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. సర్చింగ్ ఫర్ హబ్బీ. సర్చింగ్ ఫర్ హబ్బీ అన్నావా? సర్చింగ్ ఫర్ జాబ్ అనుకున్నా. ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నావు? కాదు, కాకపోతే ఇంకా డాడీ మ్యాచెస్ చూస్తున్నారు, సో ఇంట్లో ఉన్నానమాట ప్రెసెంట్. ఓకే ఓకే వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు పెళ్లి చేస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు రచ్చ చేద్దామని వెయిట్ చేస్తున్నావు కదా? అంటే ఎప్పుడు వెళ్ళిపోదామని లేదులే, కానీ సో వెళ్ళాలి కదా, తప్పదు కదా. అదే రచ్చ మాత్రం చేయాలనుకుంటున్నావు కదా? ఏంటి అది మాత్రం ఉండదు, లేకపోతారా చెప్పు. ఇందాకే చెప్పాను కదా విజయవాడ అంటే రాకింగ్, నువ్వు నేను చైతు కాజల్ రాకింగ్, అట్లా రాకింగ్ అనమాట. సో రాకింగ్ అంటే రచ్చే కదా ఇన్ అదర్ వర్డ్స్. కవరింగ్ తగలే. అవంతి కవరింగ్ సిచ్యుయేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నీ లైఫ్ లో ఎలాంటి సిచ్యుయేషన్స్ లో ఎక్కువ కవరింగ్ చేసుకుంటూ ఉంటావు? కవరింగ్ అంటే నేను చాలా అంటే ఫ్రెండ్స్ దగ్గర కాదు, కానీ అది నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. యాక్చువల్లీ నేను డిగ్రీలో ఉన్నప్పుడు సో మాకు హుస్సేన్ సార్ అని చెప్పేసి ఒక సార్ ఉంటాడు, బ్యాంకింగ్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఆయన. ఓకే ఆయన ఏంటంటే ప్రతి ఎగ్జామ్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎగ్జామ్స్ ముందు ఒక 20 days ఒక 1 month ఏంటంటే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు ఆయన. సో ఈ క్వశ్చన్స్ లిస్ట్ కంపల్సరీ ఎగ్జామ్స్ లో వస్తే నోట్ చేసుకోండి అని చెప్పి స్టార్ట్ చేసేవాళ్ళు. మీరేంటంటే ఫస్ట్ బెంచ్ లోకి వచ్చింది దాన్ని, ఫస్ట్ బెంచ్ సెకండ్ ప్లేస్ అనమాట నాది. సో క్వశ్చన్ వెనక్కి తిరిగిపోయి డాక్టర్ అయిపోయి ఈ క్వశ్చన్ తప్ప అన్ని ఎగ్జామ్స్ వస్తాయి, నేను చెప్పే తప్ప అని చెప్పి కమెంట్ చేస్తాను సరదాగా. అందరూ నవ్వేవాళ్ళు. నేను అందరూ కమెంట్ అర్థమయ్యేది కానీ వీళ్ళందరూ నవ్వటం వల్ల నేను బుక్ అయిపోయాను అనమాట. తర్వాత వెంటనే సార్ నన్ను అమ్మ అవంతి లేమ్మా ఏంటి కమెంట్ చేస్తున్నాను అందరంటే, కాదు సార్ మీరు చెప్పే ఎగ్జామ్స్ మీరు చెప్పే క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో వస్తాయని వాళ్ళందరూ నోట్ చేసుకోమని చెప్తున్నాను అని చెప్పి అలా కవర్ చేశాను అనమాట. ఏంటంటే వెంటనే అర్థమైతే లేదమ్మా నేను కమెంట్ చేసే కాబట్టి మీరు అందరూ నవ్వారంటే ఈసారి ఒకసారి ఏం చేశామంటే సో మీరు నవ్వకండి నేను కమెంట్ చేసినందుకు చెప్తాను అన్నమాట ఒకసారి వీళ్ళందరికి ఫ్రెండ్స్ కి. కానీ ఏం చేశారు వీళ్ళందరూ సార్కి ముందే చెప్పేసి అందరూ సార్ ఇలా అవంతి అంటుంది సార్ బట్ సీరియస్గా చేసుకోకండి అని చెప్పేసి ముందు చెప్పేసి తర్వాత రోజు సార్ మళ్ళీ క్వశ్చన్స్ రిపీట్ చేసినారు. క్వశ్చన్స్ నేను ఎవరైనా కనుక మిస్ అయితే మళ్ళీ నోట్ చేసుకుంటూ క్వశ్చన్స్ చెప్తున్నా అన్నారు. సరే అని చెప్పేసి నోట్ చేసుకుంటే ఈ క్వశ్చన్ నేను చెప్పే క్వశ్చన్ తక్కువ చదవడం చేస్తాను చెప్పేసి అన్నా అనమాట. అందరూ నవ్వేశారు ఒకేసారి. నిన్ను నవ్వద్దని చెప్పాను కదా, ఎందుకంటే అమ్మ అవంతా ఆల్రెడీ నాకు చెప్పేశారు, నిన్ను అంటే కవర్ చేసిన వేస్ట్ ఇక్కడ మా దగ్గర ఆల్రెడీ బుక్ అయిపోయి అని చెప్పేసి ఆయన నన్ను ఫైనల్ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఎంత వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాం నేను ట్రై చేస్తే వాళ్ళు నన్ను ఎంటర్టైన్ చేశారు రివర్స్ లో. ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ అనేది సొంతం అయిందా లేదా అది కావాలి అంతే. ఇంకా అంత మంచి మెమరీని సొంతం చేశారు ఫ్రెండ్స్ అందరికి. వాళ్ళ వల్ల నాకు మెమరీ వచ్చింది, మీతో కూడా షేర్ చేసుకునే ఛాన్స్. ఎగ్జాక్ట్లీ కానీ ఆ సిచ్యుయేషన్ లో ఆ రోజు ఎట్లా అనిపించుంటుంది, చా వీళ్ళు ఇట్లా చేయకపోతే బాగుండేది కదా, అనవసరంగా సార్ చేతులు దొంగ మొక్కలు వీళ్ళందరికీ చాలా ఒక 1 hour నేను ఎవరితో మాట్లాడేది. తర్వాత వాళ్ళందరూ లేదు సరదాగా చేసాం ఫైన్ కొంచెం మామూలుగా ఉంటుందని చెప్పి చేశాను.
ఇంకా సారీ చెప్తాను. ఇగో స్టూడెంట్స్ అన్నాక సార్ల మీద కమెంట్లు వేయాలా, సార్లు అన్నాక స్టూడెంట్లు తిట్టాలా కొట్టాలా, అదే లైఫ్. ఫ్రెండ్స్ అన్నాక ఇట్లాంటి పనులు కూడా చేయాలి. అదే ఫ్రెండ్షిప్. అండ్ నేను ఒక్కటి చేయొచ్చా? చెయ్యి, చెప్పు. ఏం చేస్తావు? ఏం చేస్తావు చేసేయి తొందరగా. ఏం చేస్తావు? అనుకోలేదే మాట్లాడుతానని మాట్లాడి సంప్రాకిచ్చి ప్రోగ్రామ్ పైన నమ్మకాన్ని ఎంతో పెంచుతున్నది. ఇది నేనే. మస్త్ టైం పాస్. సూపర్ అవంతి, కోసం సూపర్, అద్దరిపోయింది. అంతేనా? బా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఒక్క మాట చాలు, ఇంకేం కావాలని అడిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి ఇంకేం అవసరం లేదు. మళ్ళీ షో చూస్తుండే. ఓకే, అంతేనా? వీరైతే 4 కాల్స్ కుదిరితే 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 అది వీరైతే 4 సార్లు మాట్లాడదాం, కుదిరితే చేద్దాం అంటున్నా. కాదు, వీలైతే 4 సార్లు మాట్లాడదాం, కుదిరితే ఒక ఫ్రెండ్ ని ప్లాన్ చేద్దాం. యాక్చువల్లీ నేను ఇందాక చెప్పాను కూడా, నేను ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను, ప్రాంక్ చేయండి. యాక్చువల్లీ తను చేయటం అనమాట నా ఫ్రెండ్. ఓకే, తను షార్ట్ ఫిల్మ్ చేస్తాడు. ఆల్రెడీ చేసాడు, ఇప్పుడు ఒక 4-5 చేశాడు. అండ్ ఇట్స్ వెరీ చాలా బాగా చేశాడు, హీరోగా చేస్తున్నాడు అనమాట. ఓకే, సో తనకి రీసెంట్ గా ఒక డైరెక్టర్ నుంచి కూడా ఒక బిగ్ ఆఫర్ కూడా వచ్చింది. అంటే అది ఇంకా అనౌన్స్ చేయలేదు బయటికి, క్లోజ్ పర్సన్స్ మాత్రమే చెప్పాడు. సో నేను అతని డీటెయిల్స్ మీకు ఇస్తాను అనమాట. సో ఏం చేస్తారంటే అతనికి కాల్ చేసి మీకు అంటే మేము షాప్ నుంచి చూసాము, సో మీకు ఒక పెద్ద ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి మీకు స్టార్ట్ చేయండి. చైతన్య మేము ఆడుకుంటాం, నువ్వు చూస్తుండే ఎపిసోడ్. ఓకేనా? థ్యాంక్ యూ కాజల్. బాయ్. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చెప్పు, వెయిట్ చేస్తున్నా. లవ్ యూ టూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్. నైస్ టాకింగ్ టు యు. హావ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్. బాయ్ బాయ్. మా జాబ్ కొంచెం తగ్గించింది తెలుసా అవంతి, నిజం చెప్పాలంటే. ఏం మన మాట్లాడిందా, గట్టి చప్పట్లు వేసుకుంటారా. సూపర్ అవంతి. కవరింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ కాజల్ కి కవరింగ్ కాజల్ అని టైటిల్ వచ్చేసిన, కానీ కాజల్ కన్నా ఎక్కువ కవరింగ్ చేసేది మిస్టర్ చీటింగ్ చైతు అని అనుకుంటున్నారు కదా. కాజల్ అనుకుంటుంది కవరింగ్ టాపిక్ గురించి చెప్పడానికి కూడా కవరింగ్ అని చెప్పేసి 3 కవరింగ్ చేసింది కాజల్. అలా కవరింగ్ చేసుకుంటూ ఈ రోజు మస్తు టైం పాస్ లో కవరింగ్ సిచ్యుయేషన్స్ గురించి మాట్లాడుతున్నాము. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో నేను క్లారిఫికేషన్ ఇస్తాను కదా. నేను కవరింగ్ చేస్తున్నానని ఎలా తెలుస్తుంది? పట్టుబడిపోతున్నాను అంటే సరైన కవరింగ్ చేయట్లేదు, కానీ చేతు కవరింగ్ చేస్తున్నాడని తెలియట్లేదు. అంత స్మార్ట్ గా హ్యాండిల్ చేసి బాగా కవరింగ్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు నేను కవరింగ్ కాదు చేసింది, నేను నిజాలు చెప్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను సద్వినియోగంగా విన్నపించుకుంటుంది ఏంటి అంటే, మీ అందరికి అర్థమవుతుంది కదా ఎవరు కవరింగ్ చేస్తున్నారు అనేది. మీ ఇష్టం, కాజల్ ఎక్కువ కవరింగ్ చేస్తుందా, చైతు ఎక్కువ కవరింగ్ చేస్తున్నారు, మీకు ఎవరు కవరింగ్ చేస్తున్నారు అనిపిస్తే వాళ్ళ గురించి మీరు మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, అక్కడ పోస్ట్ చేసేయండి, మేము రిప్లైలు ఇస్తాము, మస్తు మాట్లాడుకుందాం. ఓకే, అండ్ అవునులే కరెక్టే. కత్తికేం తెలుస్తుంది కంద దురద అన్నట్టు చైతుకేం తెలుస్తుంది కవరింగ్ బాధ. బా దురద బాధ రాసుకోండి, ఎవరు రాసుకోవాలనుకుంటే వాళ్ళు రాసుకోండి. ఇక్కడ చాలా మంది సాంబాలు ఉన్నారు, ఇక్కడ చాలా మంది అవంతిలు ఉన్నారు, అందరు రాసుకోండి. సాంబా ఓకే, అవన్నీ ఎందుకు రాసుకోవాలి? ఇందాక కాల్ చేసింది కదా అందుకని. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారు. చెప్పరా ఆన్సర్. కాజల్ ఇందాక క్వశ్చన్ అడిగింది, ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే చెప్పేస్తాను. రెడీయా? రెడీ చేతు. క్వశ్చన్ ఏం అడిగింది కాజల్, ఒక పెద్ద పాము ఉంటది, చాలా డేంజరస్ పాము. అది 0.5 సెంటీమీటర్స్ పెరుగుతూ ఉంటది. దాని మూతి గనక ఎక్కడైనా బాడీ పార్టీ టచ్ అయితే అది చచ్చిపోతుంది అని చెప్పేసి. రైట్, అదేం పాము అంటే నాగపాము. కాదు, నాగపాము బాడీ. మా ఎక్స్ప్రెషన్ ఉంది కదా, రెడీ అయిపోతే ఎందుకు. నాగపాము ఎందుకు అంటే, నాగంటే ఏంటి? టచ్. ఓకే, పాము గనక టచ్ చేసేది అనుకోండి చచ్చిపోద్ది. నాగంటే టచ్, ఇది ఎక్కడ మీనింగ్? భాష, కిల్కిలి భాష.
ప్రభాకర్ గారికి ఫోన్ చేసి నేను మాట్లాడిపిస్తాను, అప్పుడన్నా తెలుస్తుంది నీకు. కిలిగిల భాషలో నాగంటే టచ్ అంట, అవును. కన్వెంట్ చేశాడు, ఇన్వెంట్ చేశాడు. లేదు కిలికిల్ భాష నాగంటే టచ్ ఏం కాదు. సో ఆ పాము గనుక నాగంటే టచ్ అయింది అనుకోండి, నాగుపాము చచ్చిపోద్ది అని చెప్పేసి. సరే నాగంటే టచ్ అయినా కానీ టచ్ అయితే చావదు కదా నాగపాము. ఆ నాగపాము అలా చచ్చిపోద్దంట, ఏం కాదు, చచ్చిపోద్ది. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. చూసారా ఎంత బాగా, ఎంత చక్కగా, నీట్ గా అసలు ఎట్లా అట్లేస్తున్నాడు. అట్లా ఇస్తాడు, కవరింగ్, ఇదే కవరింగ్ అంటారు, దీన్ని కవరింగ్ అంటారు, స్మార్ట్ కవరింగ్. ఇది కాదు రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అది. మరి ఏంటి రైట్ ఆన్సర్? చెప్పేస్తారు అప్పుడే. నెక్స్ట్ కాల్ తో మాట్లాడాలి, ఆ తర్వాత ఇంకొంచెం టైం ఇద్దాము. అండ్ మీకు కూడా టైం కావాలి కదా. ఏంటా బాము, మీకు కనుక ఆన్సర్స్ వస్తే మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళలో ప్రవీణ్ కి కాల్ చేద్దాం. లెట్స్ టాక్ టు ప్రవీణ్ నౌ. హలో, హాయ్ కాజల్. హాయ్ ప్రవీణ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. యు వెల్కమ్. చాలా 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 హ్యాపీగా ఉంది తెలుసా నాకు ఈ రోజు. నాకు కూడా చాలా 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 హ్యాపీగా ఉంది. ఇంతకీ నీకు ఎందుకు హ్యాపీగా ఉంది? నేను చాలా రోజులు అయింది రిజిస్టర్ చేసుకుని, అసలు కాల్ చేస్తారా అసలు నమ్మకం లేదు. కానీ మీరు ప్రతి షో చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. చాలా చాలా అసలు ఈ రోజు నాకు కాల్ చేసిన చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. నీకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ రిజిస్టర్ చేసుకున్నందుకు. రైతు భయ్యా హాయ్. నన్ను గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు ప్రవీణ్ భయ్యా. చాలా థ్యాంక్స్ అనాలి. ఎలా ఉన్నావు ప్రవీణ్ భాయ్, ఏడు నుంచి మాట్లాడుతున్నావు? నేను ప్రెసెంట్ వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఏం చేస్తుంటావు? నేను వచ్చేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో జాబ్ చేస్తూ ఉంటాను. ఓకే. ప్రెసెంట్ వరంగల్ లో ఉన్నావు, నార్మల్ గా ఎక్కడ ఉంటావు నువ్వు? నేను హైదరాబాద్ లో ఉంటాను ప్రెసెంట్. ప్రెసెంట్ వరంగల్ ఉన్నా, ప్రెసెంట్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ లో పనిచేస్తున్నావు కానీ ఇప్పుడు వరంగల్ నుంచి మాట్లాడుతున్నావు కదా? అవునవును. ఎందుకంటే వరంగల్ మీ పుట్టిల్లు. పుట్టినిల్లు. అబ్బా రైతు బాయ్ నువ్వు హైలైట్ అసలు. అప్పుడప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది హైలైట్ అని చెప్పేసి. థ్యాంక్ యూ. కాదు, నీ పుట్టినిల్లు వరంగల్ అయితే నీ మెట్టినిల్లు హైదరాబాదా? మగాళ్ళకి మెటీరియల్ ఉండవు, ఓన్లీ పుట్టిల్లే ఉంటది. ఎందుకుంటదు? ఉందిగా నీకు. అది అత్తిల్లు అంటారు. ఎందుకంటారు అంటారు, అనొచ్చు కదా. కాజల్ గారు మీకే మెట్టినిల్లు. మెటీరియల్ ఉంటాయి, ఎందుకంటే ఆడవాళ్ళు మెటీరియల్ పెట్టుకుంటారు కాబట్టి మెటీరియల్ అంటారు. నువ్వు జనరేషన్ ని ఫాలో అవ్వట్లా. ఇప్పుడు అబ్బాయిలు కూడా హౌస్ హౌస్ గా మారిపోతున్నారుగా, వాళ్ళకి కూడా ఉంటుంది మెట్టినిల్లు. కాజల్ జీ సజెషన్ చెప్పండి జీ. అది మీరు చెప్పేది ట్రెడిషన్, ట్రెండ్ కాదు కదా. ట్రెడిషన్, ఓకే ఓకే. సజెషన్ ఏమో అని నేను చాలా కవర్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్లీ ట్రెడిషన్. అదేంటి అంటే మీరు ఎప్పుడు కవరింగ్ చూస్తా ఉంటాను కదా. థ్యాంక్స్ బాబాయ్. అదిగో నువ్వు ఆ పాయింట్ రోజు చూస్తున్నావు కాబట్టి నీకు అర్థమైపోయింది కవరింగ్ కాదు అని చెప్పేసి, అందుకే కవరింగ్ గురించి మాట్లాడావు. ఇవాళ కూడా మనం మస్తు టైం పాస్ లో కవరింగ్ గురించే మాట్లాడుతున్నాం మనం. చెప్పు ప్రవీణ్. రైతు బై సిల్లీ క్వశ్చన్స్, కాజల్ లాజికల్ క్వశ్చన్స్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను అడిగిన ఒక సిల్లీ క్వశ్చన్. సిల్లీ క్వశ్చన్స్ అడిగినా ఒకటి అడుగుతాను. అడుగు. ఒక అతను ఒక ఫంక్షన్ కి వెళ్తాడు. తన షర్ట్ పైన ఊకే ప్రతిసారి ఇలా వాటర్ చల్లుతా ఉంటాడు. ఎందుకని? ఏంటి? తన షర్ట్ మీద వాటర్ జల్లుతూ ఉంటారు. ఎందుకు అంటే అది హోలీ ఫంక్షన్ కాబట్టి. కాదు, వాటర్ ఎందుకు చల్లుతాడు? అలా అయితే కలర్ వాటర్ చల్లుకోవచ్చు. వాటర్ ఎందుకు చల్లుతారు? అది సమ్మర్, వాడికి బాగా వేడిగా ఉందన్నమాట, అందుకే చల్లుకుంటున్నాడు వాటర్ చల్లగా ఉండాలని. కాదు, అది సిల్లీ క్వశ్చన్, లాజికల్ క్వశ్చన్ కాదు. నేను లాజిక్ సరిగేస్తున్నానా? సరే. ఎందుకు చల్లుతారు తెలుసా? ఆడి చేతిలో వాటర్ ఉన్నాయి కాబట్టి. లేదు 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 లేదు, నేను చెప్పానా? నేను చెప్తా. కోజులో ఉన్నాడు కాబట్టి పంతులు చల్లుతున్నాడు. కాదు కాదు, సిల్లీగా చెప్పాలి. మళ్ళీ లాజిక్ వెళ్ళింది కాదు. సిల్లీగా నీళ్ళు ఎందుకు షర్ట్ మీద చల్లుతున్నాడు అంటే ఆడు షర్ట్ వేసుకున్నాడు కాబట్టి. కాదు భయ్యా, నువ్వు ఓడిపోవద్దు, నేను నీకు సపోర్ట్ చేస్తాను. చెవులో చెప్తాను, ఓకేనా? చెప్పు చెప్పు. తను భయ్యా ఒక్క నిమిషం, నీ మీసం తగులుతుంది, కొంచెం దూరంగా ఇప్పుడు చెప్పు. తను పూల చొక్కా వేసుకుంటాడు, పూలు ఆరిపోకూడదు అనేసి వాటర్ చల్లుతా ఉంటాడు. సూపర్ బాబాయ్, నిజంగా. పూలనే
అంటే ఏమంట సూపర్ ప్రవీణ్, అద్దరిపోయింది. సేమ్ కాజల్ చైతు లెక్క ఉంది క్వశ్చన్. ఇప్పుడు నువ్వు కూడా పూలు కిట్ వేసుకున్నావా? లేదు 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 లేదు, మేము చల్లుతాం వాటర్ నీ మీద. ఇంకా ప్రవీణ్, ఇంకా ఈ రోజు మన రౌండ్ ఏంటి? మన రౌండ్ వచ్చేసి 2వ రౌండ్ ఇది. తర్వాత 3వ రౌండ్. ఏ రౌండ్ లోకి వస్తాను? 3ఆ 4ఆ? అది కాదు అయితే ఈ రోజు మనం కవరింగ్ గురించే మాట్లాడుతున్నాం. ఇందాక చెప్పాను కదా, నువ్వు కాజల్ అంటే కవరింగ్ అన్నావు కదా. ఎలాంటి సిచ్యువేషన్స్ లో ప్రవీణ్ ఎక్కువ కవరింగ్ చేసుకుంటూ ఉంటాడు? నేనా? నువ్వే. నేను ఎలాంటి తప్పులు చేసినప్పుడు వాటిని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలాంటి తప్పులు చేసినప్పుడు? పర్టికులర్ గా ఏమైనా సీన్ సిచ్యువేషన్ గుర్తుందా? ఎలాంటి అంటే సపోజ్ ఒక అమ్మాయి వస్తుంది అనుకోండి. హలో, పక్కన అమ్మాయి. హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? హాయ్ హాయ్, మై నేమ్ ఈస్ ట్వింకిల్ త్రివేణి. ట్వింకిల్ త్రివేణియా? ఏంటి అందరూ ఈ రోజు బీభత్సంగా అసలు చాలా బాగా మాట్లాడేస్తున్నారు అందరు. నీ పేరు మీద ఒక పాట పాడినా? పాడు. ట్వింకిల్ Twinkle, twinkle, little star, how I wonder what you are. காதல் நான் உனக்கு காதலிக்கிற காதல் காதல் Oh my god, thank you so much, love you too yaar. Actually ఎంత ఎనర్జీ ఉందో తెలుసా? నీ ఎనర్జీ నేను తట్టుకోలేను ట్వింకిల్. ఇవాళ కవరింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ మాట్లాడుతూ ఎంత ఎనర్జీ. ఓ మై గాడ్, సూపర్ ఎనర్జీ. ఒక్కొక్కళ్ళు అంతకు మించి పర్ఫార్మెన్స్ లాగా అంతకు మించి కాలర్స్ తగులుతూ ఉన్నారు. అండ్ ఇందాక ఒక కాలర్ తో మాట్లాడుతుంటే ఇంకో కాలర్ కూడా యాడ్ అయిపోయారు. ఎవరితో మాట్లాడుతుంటే ఎవరు యాడ్ అయ్యారు? ప్రవీణ్ తో మాట్లాడుతుంటే ట్వింకిల్ త్రివేణి యాడ్ అయింది. ట్వింకిల్ త్రివేణి అయితే ట్వింకిల్ త్రివేణి కాదు, ట్వింకిల్ త్రివేణి అయితే కాజల్ కి కనెక్షన్ ఇచ్చి కాజల్ మే కాదల్ అని మాట్లాడుతుంది. చేస్తుంది, బాగా కవరింగ్ చేసింది కాజల్. ఓకే, లెట్స్ టాక్ టు ట్వింకిల్ త్రివేణి. హాయ్ త్రివేణి. once again. ஹாய் காதல். ஹாய், சொல்லுங்க. உனக்கு என்ன காதல் எனக்கு பிடிச்சிருக்கு. என்னோட ட்ரீம் பாய் சைத்து எப்படி இருக்கா? யாரு ட்ரீம் பாய்? என்னோட கதை ஆமே ட்ரீம் பாய் சைத்து. நீ ட்ரீம் பாயா? நான் ட்ரீம் பாய். அப்படியே கும்மா இருக்குங்களா? நான் ரொம்ப நல்லா இருக்கீங்க. நீங்க எப்படி இருக்கீங்க? గుమ్మడి గుమ్మడి అనే సాంగ్ ఉంది కదా, అందులో చైతుని పెట్టి సాంగ్ తీస్తే గుమ్మడికాయ విత్ వర్సెస్ గుమ్మడి సాంగ్. సూపర్ గుమ్మడికాయ. దాన్ని నన్ను ఎత్తివేసి కదా పేడ పోద్ది. ఎందుకు దాని మీద పాట ఎక్కువ? చైతు చెప్పమ్మాయి. చైతు ఏంటి మాట్లాడట్లేదు? నువ్వు మాట్లాడు, ఆత్రి మాట్లాడతాను. ట్వింకిల్, అయ్యో చైతు, నేను డామినేట్ చేయాలనుకోవట్లేదు. చైతు ప్లీజ్ మాట్లాడు. నువ్వేం డామినేట్ చేయలేదు కానీ. కాదు, గుమ్మడికాయ మీద పాట ఎందుకు? నన్ను ఇప్పుడు తిట్టినావా, కాంప్లిమెంట్ ఇచ్చినావా? నో చైతు, యాక్చువల్లీ నేను ఈటీవీ ప్లస్ కి చాలా 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 పెద్ద ఫ్యాన్ తెలుసా. మీరు కనుక నాకు అవకాశం ఇచ్చినట్లయితే నేను మన ఈటీవీ ప్లస్ లో గుండెజారి గల్లం టైంలో వస్తాను కదా, దానికి నేను చాలా పెద్ద ఫ్యాన్. సో నేను ఆ సాంగ్ పాడినా నీ చైతు కోసం పాడతా. పాడు ప్లీజ్. ఏ చైతు, చెవులు పెద్ద చేసుకోవా ప్లీజ్? సరే, నువ్వు ఇప్పుడు పాట పాడుతుంది, మేము వినాలి, అంతే కదా. పాడమ్మా. బుక్కులు పరిచయాలు, చిట్టంలో తింటి కబుర్లు, వాట్సాప్ లో వర్తమానాలు, కంపలో సరసాలు. కాలం మారినా మేఘం మారినా, కాలం మారినా వేగం పెరిగినా, గుండె జారి కళ్ళంతయింది, గుండె జారి కళ్ళంతయింది, గుండె జారి చేతుకెళ్ళింది, ఓ గుండెలో నా కాజల్ ఉంటుంది. అవి కాదల్. చాలా బాగా కవర్ చేసావు ఇద్దరిని. మరి మస్తు టైం పాస్ కదా. What do you do, Triveni? What do you do? I did my MBA Media Management. అచ్చా, ఓకే, దట్స్ వై ఆ టాలెంట్ ఉంది. మీడియా మేనేజ్మెంట్ లో చేసినావా?
ఇప్పుడు ఏం చేస్తున్నావు రైట్ నౌ యా మాతో మాట్లాడుతున్నాను మాత్రం నాకు తెలిసింది కాకుండా తెలియదు ఏమన్నా చెప్పు. అంటే నేను మనసులో ఎంతైనా నాకు చైతు అంటే ఒక రకమైన అది ఇది ఉంది అలా అని చెప్పి చైతుని అని చెప్పడం కదా. సో కాబట్టి నేను ప్రెసెంట్ ఎవరు మంచి అబ్బాయి దొరుకుతాడా పెళ్లి చేసుకుందామా అని వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఐ గాట్ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ డిఫరెంట్ మీడియా సెక్టర్స్. బట్ పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు చూద్దామని మా ఆయన ఒప్పుకుంటే అసలే నేను కొంచెం రాకింగ్ కదా వెయిట్ చేసి నీ రాకింగ్ ని రాక్ చేసి ఐ మీన్ అది తట్టుకునే అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకో. నీ రాకింగ్ నా కళ్ళు పాకుంటుండే సార్ అన్నట్టు ఇంకా మస్తు టైం పాస్ షో చూసి అందరు కాదలకే తయారవుతున్నారు తెలుసా పాటల విషయంలో. అద్దరిపోయింది నిజంగా. ట్వింకిల్ త్రివేణి నీకు మంచి హస్బెండ్ దొరకాలి, బాగా గట్టిగా ఉండే హస్బెండ్ దొరకాలని చెప్పేసి విషింగ్ ఆల్ ది గుడ్. మా హస్బెండ్ కి పెళ్లి చూపుల్లో నేను ఫోటో చూపిస్తాను. ఏంటో తెలుసా? ఏంటది? ఏ ఫోటో? చైతన్య చూపించి ఇలాగే ఉండాలి అన్ని మాత్రం అన్నావు. సో దీనికి క్వైట్ ఆపోజిట్ లో ఉండాలని చెప్తా. ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం స్లిమ్ గా ఉండాలని నేను కోరుకుంటాను. ఇగో స్లిమ్ గా ఉన్నా డ్రమ్ గా ఉన్నా హస్బెండ్ ఉండాల్సింది ఉంటే మనసు ముఖ్యంగా చైతు నాకు తెలుసు చైతు నీ మనసు కాదు, మనసు కాదు ముఖ్యం. విని చైతు అసలు యాక్చువల్గా నేను నీ మీద పాట పాడదాం అనుకున్నాను తెలుసా. ఏం పాట? కోపం వస్తే మంచుకొండ మనసు మాత్రం అన్నట్టు. కానీ ఏం చేస్తాం, కాదలేమో కాదల్ కోసం నేను గుండె జారింది కాబట్టి గుండె జారి పాడాను. నిజంగా నేనైతే ఈ పాట పాడాలనుకున్నా నీ కోసం చేయదు. సో అది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాము. మనస్థిమితం తప్పిందనమాట. సో చైతన్య కంట్రోల్ లోకి తీసుకురావాలి అంటే ట్వింకిల్ కి బాయ్ చెప్పాలి. సో ట్వింకిల్, ఇట్ వాస్ రియల్లీ వెరీ వెరీ నైస్ టాకింగ్ టు యు. ఇంకా ఉందా షో? అంతా మాట్లాడేసింది ట్వింకిల్. ప్రవీణ్ ఉన్నావా? చెప్పు ప్రవీణ్. మా ట్వింకిల్ చాలా ఫ్యాన్, సో అందుకని తను మొత్తం అలా కొంచెం ఓవర్ అయిపోయింది. ఫ్యాన్ కాదు, అక్కడ రాక్ స్టార్, అక్కడ రాకింగ్ స్టార్. తను ముందు ఉంటే మేమందరూ అయిపోతాం రాక్స్. అట్లాంటి రాకింగ్ స్టార్. వెరీ వెరీ టాలెంటెడ్ బోత్ ఆఫ్ యు గైస్. నేను మన మస్ట్ టైం పాస్ షో తరఫున మా గర్ల్ ఫ్రెండ్ కి ఐ లవ్ యూ చెప్తాం అనుకుంటున్నా. ఎవరు నీ గర్ల్ ఫ్రెండ్? ట్వింకిలా? ఇప్పుడు అక్కడ నా మనసులో ఉన్న వ్యక్తిని నీ కళ్ళెదురుగా పెట్టుకొని కళ్ళ ఎదురుగా నేను ప్రవీణ్ ఎలా నువ్వు ఎవరు అనగలుగుతున్నావు కాదు. అందుకే నేనేం చెప్పాను అర్థం కావట్లేదు. నేను కాదు, నీ ఎదురుగా పెట్టుకోవాలి కదా నా డ్రీమ్ బాయ్ ఇలా ఉండాలని. ఎదురుగా లేడు, నా ఎదురుగా కెమెరా ఉంది, కెమెరాలో నేనే కనిపిస్తున్నాను కాబట్టి నేనే అనుకున్నాను. అలాంటి కెమెరా ట్వింకిల్ త్రివేణి గారు తట్టుకోవడం చాలా కష్టం బాబోయ్. తట్టుకోవడం చాలా కష్టం అంటున్నా. You don't trouble the trouble. If you trouble, I'm not the trouble. I am Kajal's fan. అయిపోయా. నేను ఎక్కడున్నా? నా రాజ్యాలేవి, నా మంత్రులు ఎక్కడా, నా గుర్రం ఏది, నేను రాణిని, నా కత్తేది. ఇందాక నేను అవుట్, ఇప్పుడు కాదు అవుట్. ప్రవీణ్ బాయ్, ఇద్దరికిద్దరు మస్తు టాలెంటెడ్. నిజంగా విషింగ్ ఆల్ ద గుడ్ లక్. మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి. కాదల్ నాకు బాయ్ చెప్పావా? నీకే బాయ్ ట్వింకిల్. నేను కూడా చెప్తాను బాయ్. బాయ్ రా. నాకు కాఫీ కావాలి, నాకు ఇంకా తినడానికి ఏమైనా కావాలి, నాకు ఇప్పుడు బ్రేక్ కావాలి. ఓకే ఇస్తాను, కానీ ఇద్దరికి మాత్రం నేను చెప్పేది మాత్రం ఒకే ఒకటండి. సూపర్ హిట్ గా ఫాలో అవుతున్నారు మా షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ గోరలో పడి నేను ఆన్సర్ నీ దగ్గర నుంచి రాబట్టడం మర్చిపోతా అనుకుంటున్నావా? నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను, కానీ నీ దగ్గర నుంచి ఆన్సర్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నాము. మరి కాసేపట్లో ఏం పామో తెలుసుకుందాము. కాదు చెప్తుంది. నువ్వు చెప్పిన ఆన్సర్ రాంగ్ కాబట్టి నువ్వు కూడా రెడీగా ఉండు పిలకలు వేయించుకోవడానికి. ఓకేనా? ఐఎమ్ రెడీ. ఓకే. ఇవాళ మస్తు టైం పాస్ లో కవరింగ్ చేసే సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నాము. నా విషయానికి వస్తే ఎవరన్నా సరే సిచ్యువేషన్స్ అంటే ఎక్కడన్నా బుక్ అయిపోతే దాన్ని కవరింగ్ చేసుకోవడానికి ఏదైనా చేస్తుంటారు, కానీ నేను నమ్ముని కవరింగ్ చేసుకోవడానికి ఓ పని చేసేవాడిని తెలుసా.
నవ్వుని నవ్వు యాక్చువల్లీ నవ్వుని కవరింగ్ చేసుకోవడానికి నేను దగ్గేవాడిని. కాజల్ ఇందాక క్వశ్చన్ అడిగింది, ఏదో పాము అంట పెద్దగా పెరుగుతూ ఉంటదంట, దాని మూత ఎక్కడైనా టచ్ అయితే చచ్చిపోద్దంట. దాని బాడీకి టచ్ అయితే అది చచ్చిపోతుంది అనమాట. అది ఏ పాము అని అడిగాను, చైతు చెప్పలేకపోయాడు. అండ్ ఆన్సర్ చెప్పినా చైతు? ఆన్సర్ చెప్పేస్తున్నాను, మీరు కూడా జాగ్రత్తగా వినండి. చాలా మంది ఆన్సర్స్ పంపించారు, కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ పాము ఇంకెక్కడో కాదు, నోకియా 1100 గేమ్స్ ఆప్షన్ లో ఉంటుంది. అవును కదా చైతు, 0.5 సెంటీమీటర్ పెరుగుతూ ఉంటుంది. దాని మూత దాని బాడీ టచ్ అవగానే గేమ్ చచ్చిపోతుంది కదా ఆ పాము. మీరు లాజికల్ గా అడగాలి అంటే అది ఏమన్నా తింటే 0.5 సెంటీమీటర్స్ పెరుగుద్ది అని చెప్పాలి, అంతేగాని 0.5 సెంటీమీటర్స్ అలా పెరిగిపోద్ది అంటే అది డాట్ తినింది కాబట్టి 0.5 సెంటీమీటర్స్ పెరుగుద్ది. సెకండ్ కి అన్నాను కదా, సో సెకండ్ కి ఒక డాట్ తింటది కాబట్టి పెరుగుతూ ఉంటుంది. కానీ సూపర్ క్రేజీ వన్, సూపర్. సో మొత్తానికి చైతు ఓడిపోయాడు. నా దగ్గర రబ్బర్ బ్యాండ్ రెడీగా ఉంది. చైతు ఓడిపోతే పిల్లకేస్తా అని చెప్పాను. ఇప్పుడు దానన్నా బుజ్జి కన్నా దా. అమ్మా ఇందుకేనమ్మా నన్ను నువ్వు కడింది, పెళ్లి కూడా కాలేదు. చూసిన జనాలు అనుకుంటారు ఈడేంటి లిప్స్టిక్ వేసుకుంటున్నాడు, కాడుకు పెట్టుకుంటున్నాడు, గాజులు వేసుకుంటున్నాడు. నెక్స్ట్ టాస్క్ అదే చైతు, కాటుకు పెట్టిస్తా. ఇవాళ మనం మస్తు టైం పాస్ లో కవరింగ్ సిచ్యుయేషన్స్ మాట్లాడుతున్నాం కదా, ఇంకా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేయాలి కదా, వాళ్ళకి కాల్ చేద్దాము. నా మొహం చూడమాకండి అట్లా ప్లీజ్. బాగా చూడాలనిపిస్తుంది కదా చైతన్య, చైతు అందరు చూస్తారు నువ్వు పిల్లకలో ఎంత అందంగా ఉంటావు, ఎంత బాగుంటావు. మళ్ళీ కవరింగ్ చేసింది. లెట్స్ కాల్ వీరేష్ కి కాల్ చేద్దాం, ఎక్కడి నుంచో తెలుసుకుందాం. హలో హలో, హాయ్ వీరేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ వదినా. ఏమన్నావు? వదినా ఎందుకమ్మా? నాకు అన్న అయితే నీకు వదిన అవుతాను. నువ్వు బాగా ఫాలో అవుతున్నావు షోని, కానీ అన్నయ్య ఎవరు ఇంతకి? ఏదోనా ఎట్లున్నావు వీరేష్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? కర్నూలు అండి. కర్నూలు నుంచి. ఎట్లున్నావు బామర్ది? సూపర్. ఈ రోజు మీ వదిన నాకేం చేసిందో తెలుసా? వదిన ఏం చేసిందినా? పిల్లకేసింది తమ్ముడు. ఏందనా? పిలక చిన్ని బుజ్జి పిలకేశారు. పిలకేసింది. ఆ పిలక వల్ల చైతు చాలా క్యూట్ గా ఉన్నాడు. డోంట్ ఫీల్ బ్యాడ్ అన్నా, స్టైలే ఉంటది. స్టైల్ ఉంటదంటావా? ఓకే, తమ్ముడు చెప్పాడు కాబట్టి ఓకే, స్టైల్ ఉంటది కాబట్టి మంచిగా ఉన్నాడు. సరే, ఇంతకీ వీరేష్ ఇవాళ కవరింగ్ ఏ టాపిక్. సో నువ్వు ఎప్పుడైనా నీ లైఫ్ లో బాగా కవర్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? కవరింగ్ అంటే ఏం లేదు, కవర్ చేస్తున్నాం కొంచెం అట్లా. గర్ల్ ఫ్రెండ్ ముందు ఎట్లా అంటే ఏదో అట్లా అంటే డ్రైవింగ్ చేస్తున్నా, బయట ఉన్నా, లేదో చెప్పడం. థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. బాయ్ బాయ్. అమ్మా బాయ్ బాయ్. వద్దునా అంటుంటే ఏంటోలా ఉంది చైతు. ఏంటోలా ఎందుకు ఉండొచ్చు, మంచిగా ఉంటది అబ్బాసి. మన వ్యూవర్స్ అందరూ వాళ్ళ రియల్ లైఫ్ లో వాళ్ళ రిలేటివ్స్ గా మనల్ని ట్రీట్ చేస్తూ వాళ్ళు మన అనుకొని మనకి రిలేషన్స్ లో కలుపుకుంటున్నారు. నన్ను అన్న అని, నేను వదిన అని, అక్క బావ. అక్క అంటే ఓకే, ఏంటో వదిన అంటేనే ఎదులా ఉంది. సరే, ఎనీవేస్ నెక్స్ట్ కాల్ చేయండి. ఓకే, ఎందుకు ఏదైనా ఉంది అంటే వదిన అనేది వచ్చేసి పెద్దవాళ్ళని పిలుస్తారు కదా. సో కాజల్ చాలా పెద్ద దానిలో కనిపించినట్టుంది వచ్చి. అట్లా కాదు, నన్ను ఇప్పటి వరకు ఎవరు వదిన అని పిలవలేదు కదా, అందుకనే వదినా వదినా. సరే, నేను ఈ షాక్ నుంచి బయటికి రావాలంటే ఇంకొక కాలర్ తో మాట్లాడాల్సిందే. మాట్లాడదాం కాజల్, బట్ రైట్ నో క్రేజీ క్వశ్చన్ అడగాలి కదా. ఈ లాజిక్ క్వశ్చన్ అయిపోయింది, నాకు పనిష్మెంట్ ఇచ్చినావు, అండ్ చైతు క్రేజీ క్వశ్చన్ ఎక్కడ వెయిట్ చేస్తున్నారు కదా. సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను, గాజులు చేతులకు ఎందుకు వేసుకుంటారు? యాజ్ సింపుల్ as దట్. ఓకే, క్రేజీగా ఉండాలి ఆన్సర్. ఎంత క్రేజీగా ఉంటుందో కాజల్ దగ్గర నుంచి మరి కాసేపులో తెలుసుకుందాము. ఇలా మస్తు టైం పాస్ లో వచ్చేసి కవరింగ్ చేసే సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నాము. బట్ దానికంటే ముందు నేను ఒక క్రేజీ క్వశ్చన్ అడిగాను, గాజులు ఎందుకు చేతికి వేసుకుంటారు అని చెప్పేసి. ఒక్కొక్కరు ఆలోచిస్తూ ఉండొచ్చు ఎందుకు వేసుకుంటారు, అందుకు వేసుకుంటారు అని. మరి కాజల్ ఏం ఆలోచించిందో తెలుసుకుందాం. కాజల్, గాజులు చేతులకే ఎందుకు వేసుకుంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గాజులు గజ అనే అమ్మాయి కనిపెట్టింది అనమాట. సో గాజులు ఎక్కడ వేసుకుంటే బాగుంటుంది, గజ 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 సౌండ్ ఎక్కడ వస్తుంది అని ఆలోచించుకొని చేతులకి వేసుకుంది అనమాట. అందుకే గాజులు చేతులకే వేసుకుంటారు, ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి గాజులు చేతులకే వేసుకుంది కాబట్టి. ఆంటీ చంపేనా? ఇప్పుడే చంపేనా?
సరే ఆంటీ, మీరు చెప్పకుండా ఎలా ఉంటాను. గజ అనే వ్యక్తి అంట గాజులు కనిపెట్టిందంట, అమ్మాయి గాజులు కనిపెట్టిందంట, గజ 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 సౌండ్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి ఆలోచించి చేతుకేసిందంట. నువ్వు నీ క్రేజీ ఆన్సర్. ఎంత క్రేజీనా మరి, దారుణం. కాకపోతే గజానే ఆంటీ అంట, గజలక్ష్మి కూడా కాదు, గజానే ఆంటీ. అది కాదు క్రేజీ ఆన్సర్. మరి కాసేపులో నేను చెప్తాను క్రేజీ ఆన్సర్ ఏంటో. బట్ దానికంటే ముందు వీ హావ్ టు కాల్ అవర్ నెక్స్ట్ కాలర్, బికాస్ చాలా మంది రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు కదా. వాళ్ళ నుంచి మనం ఇప్పుడు కాల్ చేయబోతున్నాం. ఎవరికి అంటే లక్ష్మి. లెట్స్ టాక్ టు లక్ష్మి. లక్ష్మి 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 మెల్లగా మెల్లగా టచ్ మీ. ఏంట్రా తీసావు? ఓ హలో, కవరింగ్ హాయ్ లక్ష్మి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ హాయ్. థ్యాంక్ యూ కాజల్, థ్యాంక్ యూ సైతు. హాయ్ హాయ్. ఎక్కడి నుంచి? ఖమ్మం. నేను సెకండ్ టైం మాట్లాడుతున్నా కాజల్. ఏ సూపర్, కంగ్రాచులేషన్స్. అసలు వరుసగా ప్రతిరోజు సెకండ్ టైం థర్డ్ టైం మాట్లాడుతున్న వాళ్ళు బాగా ఎక్కువ మంది అయిపోయారు. సూపర్. ఒకసారి నువ్వు ఫస్ట్ మాట్లాడినప్పుడు ఇదే సాంగ్ పాడారు మీరు. లక్ష్మి 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 ఈ సాంగ్. అప్పుడు నేను పాడాను కాబట్టి ఇప్పుడు చైతు పాడాడు. అవును. ఈ రోజు మనం మాట్లాడుతున్న టాపిక్ వచ్చేసి కవరింగ్ చేసే సిచ్యుయేషన్స్ గురించి. ఎలాంటి సిచ్యుయేషన్స్ లో బాగా కవరింగ్ చేస్తూ ఉంటాం అమ్మాయి? అంటే అన్ని విషయాల్లో ఏ తప్పు చేసినా కానీ ఏదో చెప్పేసి తప్పించుకుంటూ ఉంటా. ఇప్పుడే కవరింగ్ చేస్తున్నావు తెలుసా, వీళ్ళకి ఏదో ఒకటి కవరింగ్ సిచ్యుయేషన్ చెప్పేసి అయిపోద్ది అని చెప్పేసి ఏదో చెప్పేద్దాం ఏదో చెప్పేస్తావు. బట్ సో స్వీట్. మళ్ళీ షోలో రిజిస్టర్ చేసుకుని మళ్ళీ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి. బాయ్ బాయ్. బాయ్ లక్ష్మి. ఈ కవరింగ్ కాదు ఇంకా చీటింగ్ చేతు ఇప్పుడు ఏం చేయబోతున్నారు తెలుసా? ప్రాంక్ కాల్. ఇందాక అవంతి చెప్పింది కదా తన ఫ్రెండ్ చైతుని బక్రా చేయమని. మనోడికి ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం, ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి. అట్లా కాల్ చేసి ఆఫర్ చేద్దాము. ఎట్లా ప్రాంక్ అవుతాడో చూడండి. ఓకే, ఎస్. తను ఎట్లా రియాక్ట్ అవుతాడో, ఏం మాట్లాడతాడో చూసిద్దాం. కాలింగ్ చైతు. హలో చైతు అన్న మాట్లాడేది? అవును. చైతు హాయ్ అండి. మేము ఒక పెద్ద, నేను యాక్చువల్గా నేమ్ చెప్పకూడదు, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే. సో మేము మీ షార్ట్ ఫిల్మ్స్ చూసామండి, 2 షార్ట్ ఫిల్మ్స్ చూసాము. ఓకే. లవ్ స్కెచ్ 1 అండ్ లవ్ స్కెచ్ 2. ఓకే. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్? డైరెక్ట్ ఆర్ యాక్టింగ్? ఏంటండి? డైరెక్షన్ ఆర్ యాక్టింగ్ మీరు అడిగింది? ఓ, మీకు డైరెక్షన్ చేయడం అంటే ఇష్టమా, యాక్టింగ్ చేయడం అంటే ఇష్టమా? యాక్టింగ్ చేయడమే ఇష్టం, డైరెక్షన్ కన్నా. ఓకే, అయితే మీరు కూడా యాక్టింగ్ చేస్తే మీకు మల్టీ స్టారర్ సినిమా అనుకుంటున్నాం అండి. ఇందులో యాక్చువల్గా ఒక పెద్ద హీరో కూడా ఉంటారు. ఓకే. సో మీరు ఆ పెద్ద హీరోకి బ్రదర్ క్యారెక్టర్ ప్లే చేయాలి. ఓకే. ఓకే. ఎవరు యాక్టర్ నుంచి మాట్లాడుతున్నారు తెలుసుకోవచ్చా? ఓకే, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మా కొలీగ్ ఇస్తారండి. కార్తిక్ తో మాట్లాడండి. కార్తిక్, ప్లీజ్ టాక్ టు హిమ్ రిగార్డింగ్ దిస్. హలో. హలో. హాయ్ అండి, దిస్ ఇస్ కార్తిక్ ఫ్రమ్ ఎంటీపీ ప్రొడక్షన్స్ అండి. ఎలా ఉన్నారు? హలో, వాయిస్ లోగా ఉందండి. హలో, కెన్ యూ హియర్ మీ రైట్ నౌ? యా. హాయ్, దిస్ ఇస్ కార్తిక్ ఫ్రమ్ ఎంటీపీ ప్రొడక్షన్స్. MP3. MTP. NPC. Okay. Yeah. How are you, Chaitu? Yeah, fine. What about you, Karthik? I'm good. Thank you very much. Choosam me short films choosamo. We are so interested actually. We're starting a new production house. At the same time, we're starting a new film actually. Okay. సో మీ ఆడిషన్ ఒకసారి తీసుకుందాం అని చెప్పేసి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది త్రూ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మాకు ఫ్రెండ్స్ మీ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హూ మిస్టర్ రమేష్ గేవ్ యువర్ నెంబర్ యాక్చువల్లీ. డూ యూ నో హిమ్? Ramesh? యా, డూ యూ నో హిమ్? No. That's okay. We got your contact from Mr. Ramesh, okay? Okay. Where you from, Chaitu? ఎక్కడి నుంచి? I'm from Vijayawada. అచ్చా, ఏం చేస్తూ ఉంటారు? Recently MCA complete చేశాను. ఓకే, ఎనీ ప్లాన్స్ టు షిఫ్ట్ టు హైదరాబాద్ రాగలరా? వి కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ యాక్చువల్లీ. అవునా, ఆడిషన్స్ ఉండేది హైదరాబాద్ మీరే అనుకుంటుంది? యా, ఎగ్జాక్ట్లీ. ఆడిషన్స్ అంటే అంత ఆడిషన్స్ ఏమి ఉండవు, బికాస్ ఆల్రెడీ మీ షార్ట్ ఫిల్మ్స్ చూసాం కాబట్టి జస్ట్ 1 or 2 సీన్స్ అలాగే ఫోటోషూట్ ఒకటి చేస్తాము అండ్ ఒక ఆడిషన్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ ఇంకా మన ప్రాజెక్ట్ లోకి దిగిపడవేనన్నా.
అవునా, అంటే నేను ఎలాగో 10th ఆ టైంకి హైదరాబాద్ లోనే ఉంటాను. ఓ మేము స్విట్జర్లాండ్ వెళ్తున్నాము 10th కి వి హ్యావ్ ఎ షూట్ ఇన్ స్విట్జర్లాండ్. కెన్ యూ మేక్ ఇట్ లైక్ 20th or 31st? 20th కానీ 31st కానీ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? 20th అంటే మే 20th. అప్ టు యూ. మే, జూన్, జూలై, ఆగస్ట్ ఎప్పుడన్నా పర్లేదు. షూర్, నేను ఎప్పుడైతే అక్కడే ఉంటాను. షూర్ దెన్ సూపర్ కూల్. ఉంటాను. ఫోటోషూట్ చేస్తాము. సో ఫోటోషూట్ కి కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్ని మీరే తెచ్చుకోవాలి. ఓహో, ఓకే. యా, ఒక కట్ బనియన్ అండ్ దెన్ ఒక లుంగి అట్లాంటివి అయితే వి హ్యావ్ ఎ మాస్ క్యారెక్టర్ యాక్చువల్లీ. అండ్ ఇంకొంచెం పొట్ట కొంచెం పెంచుకుంటే బాగుంటుంది. నవనీత్ కార్తీక మాట్లాడేది. ఐమ్ కార్తిక్ హియర్. హూ ఇస్ నవనీత్? ఓకే ఓకే, చెప్పండి చెప్పండి. ఎందుకు నవ్వుతున్నారు? చెప్పండి. ఎందుకు నవ్వుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ. లేదు లేదు, ఐ సౌండింగ్ డమ్ ఆర్ వాట్? కొత్త పెంచమంటే నవ్వుతున్నా. The character demands like that. And why you laughing at me? నేను మాట్లాడుతుంటే జోక్ లా ఉందా లేకపోతే నేను మాట్లాడుతుంటే కామెడీగా ఉందా? కాదు, కొత్త పెంచమంటే ఎవరైనా Stop laughing at me, okay? Stop laughing. Why you laughing? Karthik, what happened? He's laughing at me. I don't know. What? Why is he laughing? I asked him to- Wait, let me handle this. పొట్ట Hello? పెంచమని చెప్పినాను, దానికి నవ్వుతున్నాడు ఎందుకో. హలో, చెప్పండి. ఎందుకండి నవ్వుతున్నారు? మీకు ఆషామాషిగా ఉందా? మీకు వద్దా ఈ క్యారెక్టర్? ఐ ఆల్రెడీ టోల్డ్ యు ఇట్స్ మల్టీ స్టారర్ మూవీ. పెద్ద హీరో కూడా ఉంటారు ఈ సినిమాలో. నాకు నచ్చితేనే చేస్తానండి క్యారెక్టర్. నేను ముందు ఎలా డిసైడ్ అయిపోతాను? That's brilliant. Yes, you have to take a stand on your career. That's brilliant. That's actually great. You know, you have to be choosy. Yeah. That's like awesome. ఏం చైతు, కాజల్ ఇంకా చైతు ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. మీ ఫ్రెండ్ అవంతి మాకు కాల్ చేసి నిన్న ఆడుకోమని చెప్పింది. అవునా, బాగా ఆడుకున్నారు. అప్పుడే లెగిసి నిద్రలో వేస్తే నిద్ర మొత్తం అంతా వదలగొట్టారు మీరు. అవంతికి ఏమైనా ఇస్తావా? చెప్పు. ఇవ్వండి కదా, ఇక్కడ లేదు. చెప్పే. అవునా, ఇచ్చాను చెప్పే. హలో హలో, చెప్పు, ఏం చెప్తావు? అవంతికి ఏమైనా చెప్పాలా? నువ్వే చెప్పాలి. చెప్పాలనుకుంటే చెప్పాలి. లక్షలాది ముందు నిన్ను ఇజ్జత్ తీయించింది, నిన్ను ప్రాంక్ చేయించింది. సో అవంతికి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. అవంతి బాగా తిను, బాగా బండగా అయిపో. అప్పుడు నేను బండదానా వేస్తాను. ఎందుకంటే నువ్వు ఇప్పుడు సన్నదన్నావు కాబట్టి. ఇదే నేను చెప్పాలనుకుంది. సూపర్. అసలు తనతో మాట్లాడుతున్నట్టు ఎంత బాగా, ఎంత చక్కగా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ యా, మాతో మాట్లాడినందుకు, అవంతికి ఇంత మంచి మెసేజ్ ఇచ్చినందుకు. మీకు కూడా నాకు మొత్తం వదిలేసినందుకు. ఆర్ ప్లెజర్. మేము మత్తు వదులు కొడతాము, మత్తు ఎక్కిస్తాము, పిచ్చెక్కిస్తాము, ఏమన్నా చేస్తాము. ఎంత బాగా చెప్తున్నాడు. గట్టిగా అరుస్తుందా అంట, బాయ్ అంట. మేము అంతే అరుస్తాం, కరుస్తాం, చరుస్తాం, ఏమన్నా చేస్తాం. ఓకే, అయిపోయింది, ప్రాంక్ కాల్ అయిపోయింది. అండ్ చైతు, ఇందాక నువ్వు ఏదో క్రేజీ క్వశ్చన్ అడిగావు, దానికి నేను క్రేజీ ఆన్సర్ చెప్పాను. కానీ ఏది క్రేజీ ఆన్సర్ చెప్పు నువ్వు. అదే, గాజులు చేతికి ఎందుకు వేసుకుంటారు అని చెప్పేసి అడుగుండే కదా. గాజులు చేతికి ఎందుకు వేసుకుంటారు అంటే కాళ్ళకి వేసుకోలేము కాబట్టి కాదు, మనకి చేతులు ఉన్నాయి కాబట్టి. దేవుడా, ఓ మంచి దేవుడా, చేసుకోవడానికి మస్తు టైం పాస్ షో ఇచ్చావు. ఈ షో టెలికాస్ట్ అవ్వడానికి ఈటీవీ ప్లస్ ఛానల్ ఇచ్చావు. కానీ ఈ షోలో పక్కన చైతుని ఎందుకు ఇచ్చావయ్యా? దేవుడా, ఓ మంచి దేవుడా. చైతన్యచ్చినా ఓకే, కానీ ఇట్లాంటి క్రేజీ క్వశ్చన్స్ కి క్రేజీ ఆన్సర్స్ మమ్మల్ని చంపేస్తున్నాడు బాబోయ్. మీరు అడిగే లాజిక్ క్వశ్చన్స్ మమ్మల్ని చంపకుండా మీరు మమ్మల్ని ఆనందపరుస్తున్నారు కదా. మరి మేము చచ్చిపోతున్నాం తెలుసా. పావంట తాకంట కొట్టిందంట, చచ్చిందంట. దానికి మళ్ళీ మేము ఆన్సర్లు చెప్పాలి, పిల్లలు వేయించుకోవాలి, అన్ని వేయించుకోవాలి. లాజిక్ లో మ్యాజిక్ ఉంటుంది చైతు. కాజల్ చెప్పింది అది. ఓకే, రాసుకోండి. ఎవరికి ఎంత రాసుకోవాలనుకుంటున్నారు, ఏం రాసుకోవాలనుకుంటున్నారు రాసుకోండి. అది మన కాజల్ మాటలు. ఓకే, అది వాటి మనం మస్త్ టైం పాస్ కవరింగ్ సిచ్యుయేషన్స్ అని మాట్లాడుకున్నాము. కవరింగ్ చేయండి, సిచ్యుయేషన్స్ వస్తూ ఉంటాయి, కవరింగ్ చేసుకుంటూ ఉండాలి. కానీ అబద్ధాలని కవరింగ్ చేసి తర్వాత అవి నిజాలని తెలిసినాయి అనుకోండి, పెద్ద నాన్న రభస అయిపోతూ ఉంటది. సో జీవితంలో అబద్ధాలు చిన్న చిన్న వాటికి ఆడండి. సో అబద్ధాలను అబద్ధాలుగానే ఉంచండి, కవరింగ్ మాత్రం అసలు చేయమాకండి. తర్వాత పెంట అసలు చేయమాకండి. ఓకే, అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేశారా మీరు, షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాజల్ మాత్రం ఒక్క సిచ్యుయేషన్ కూడా చెప్పలేదు. కవరింగ్ చేసుకునే సిచ్యుయేషన్స్ మొత్తం చైతన్య చెప్పాడు, కానీ కాజల్కి ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉండవా? అంటే
ప్రతిసారి మాటకి ముందో కవరింగ్ మాటకి వెనకాల కవరింగ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి స్పెషల్ గా చెప్పుకోవాల్సిన సిచ్యుయేషన్స్ ఏమీ అంతగా కనిపించలేదు వినిపించలేదు, చెప్పుకోవాల్సిన అవసరం కూడా రాలేదు కాబట్టి అసలు ఎందుకు వస్తుంది కాజల్? కాజల్ అంటే కవరింగ్ అంటే కాజల్ అని చెప్పేసి మస్తు టైం పాస్ వ్యూవర్స్ అందరికీ తెలుసు కదా. అవును, మాటకి ముందో కవరింగ్ మాటకి వెనకాల కవరింగ్ ఊరికి జస్ట్ అట్లా కవరింగ్ చేసుకుంటాను కానీ అంత పెద్ద సిచ్యువేషన్స్ చెప్పుకోదగ్గ సిచ్యువేషన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే కాజల్ కవరింగ్ చేసేది జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట, సీరియస్ గా చేయదు. సో మీరు కూడా జస్ట్ ఫర్ ఫన్ కోసమే కవరింగ్ చేసుకోండి, హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయండి అండ్ ప్రతి మూమెంట్ ని ఫన్ ఫిల్డ్ గా ఉంచుకోండి. ఉద్దేశ్ కాజల్ ఇంకా చేతూ బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి, కవరింగ్ చేస్తుంది కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఆల్వేస్ లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.